హలో గైస్, వెల్కమ్ టు ఆర్చే మూవీ వ్లాగ్స్. మెరాయ్ మూవీ చూశాను ఫైనల్లీ. మూవీ నాకు ఎలా అనిపించిందంటే చాలా బాగుంది. మూవీకి వంకలు పెట్టడానికి ఎక్కడా లేదు. కార్తీక్ ఘట్టమైన డైరెక్షన్లో ఈ మూవీ వచ్చింది. అతను ఫస్ట్ మూవీ ఈగల్లో చూపించలేనిది తన ప్యాషన్, తన ప్రాణం అంతా కూడా ఈ మూవీకి పెట్టేసాడని చెప్పాలి. ఎందుకంటే అంత బాగుంది మూవీ. రామాయణానికి లింక్ చేస్తూ స్టోరీ లైన్ ఇచ్చాడు. ఆ స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది. 9 గ్రంథాల చుట్టూ తిరుగుతుంది, ఒక ఆయుధం చుట్టూ తిరుగుతుంది ఈ స్టోరీ. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత తను చేసిన నరమేధం గురించి చాలా ప్రాయశ్చిత్తపడి తనకున్న 9 శక్తులను కూడా 9 గ్రంథాల్లో నిక్షిప్తం చేసి, అంటే పొందుపరిచి, ఆ 9 గ్రంథాలకి 9 మంది పాలకుల్ని పెడతాడు. ఇక ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది కాబట్టి మంచు మనోజ్ ఇందులో విలను. ఆయన యాక్టింగ్ అయితే మట్టుకు పీక్స్ అని చెప్పాలి. మనోజ్ మోహన్ బాబు వారసత్వాన్ని ఖచ్చితంగా తను పైకి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన ఆహార్యం కానీ, ఆయన స్టైల్ కానీ ప్రతిదీ కూడా పుణికి పుచ్చుకున్నాడని చెప్పాలి మంచు మనోజ్. ఇక మూవీ విషయానికి వస్తే ఎంత బ్రూటల్గా, ఎంత క్రూయల్గా ముందులో యాక్ట్ చేశాడంటే చాలా బాగుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే గౌరహరి గారు ఇచ్చిన బీజిఎం ఉంది. మనోజ్ ఇంట్రడక్షన్ సీన్లో ఆ బీజిఎం వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి. అంత బాగుంది మ్యూజిక్, కంపోజింగ్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్సలెంట్, ఆసమ్, చాలా బాగుంది. ఆ మిరాయి కోసం ఆ అమరగ్రంథం, 9వ గ్రంథం అమరగ్రంథం, ఈ అమరగ్రంథం కోసం మనోజ్ ఎలాగా ఏం చేశాడు అనేది మూవీలో చూడాలి. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంటుంది, తేజ సజ్జా మనోజ్ మధ్య ఫైట్ ఉంటుంది. ఆ ఆయుధాన్ని ఎలా వాడారు, ఆ మిరాయిని ఎలా వాడారు, ఆ వెపను అదే రాముడి కోదండమా లేకపోతే ఇంకేదైనా అనేది సినిమాలో చూడాలి. అది స్పాయిలర్ అవుతుంది చెప్తే. సో 9 గ్రంథాలు, ఆ గ్రంథాల పేర్లు ఏంటి, ఆ గ్రంథాల్లో ఏమేమి శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు విలను ఎలా పొందుతాం అనుకున్నాడు అనేది అంతా కూడా మూవీలో చూడాలి. ప్రతిదీ కూడా మూవీలో చూడాలని చెప్పి అంటున్నాడు అని చెప్పి అనుకోకండి, ఎందుకంటే చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి. సో ఇక రామాయణానికి లింక్ చేసిన పాయింట్ ఏంటంటే జటాయు, సంపాతి, ఈ 2 పక్షుల గురించి రామాయణంలో ఉంది. అదే పాయింట్ తీసుకున్నాడు. జటాయు మరణించిన తర్వాత సంపాతి ఆ ఆయుధాన్ని ఎలా కాపాడింది, ఆ ఆయుధానికి తేజ సజ్జాకి మధ్య ఒక స్టంట్ ఫైట్ ఉంటుంది. అది చాలా బాగుంది. మీ పిల్లల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎందుకంటే మన ఇతిహాసాలు, రామాయణ పురాణ గ్రంథాల గురించి ఖచ్చితంగా పిల్లలకి తెలియాలి. పిల్లలంతా కూడా ఇష్టపడతారు.